हेलो माय डियर व्यूअर्स फैमिली ఈ ఇన్సిడెంట్ ఒకసారి చూడండి भाई भारत माता की जय। ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान पे जब भी मुसीबत आई हिंदुस्तान में मुसलमान आगे रहा। रिलीजियस मत लाओ। यहाँ पर हिंदू मुसलमान सब एक है। చూసారు కదా ఫస్టే చెప్తున్నాను భారత్ మాతాకి జై అండ్ వందే మాతరం. ఇక మాట్లాడుకుందాం. ఆయన బంక్ లో పెట్రోల్ పంచుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి భారత్ మాతాకి జై అనగానే అతను ఏమన్నాడు, బ్రదర్ ఇక్కడ భారత్ మాతకి జై చెప్పకండి, ఇక్కడ మతాలన్నీ సమానమే, మనం అందరం కూడా ఒకటే, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ముస్లిమ్స్ ముందే ఉంటారు, ముందుకొస్తారు, సేవ చేస్తారు, ఇక్కడ మనమందరం కూడా ఒకటే అని చెప్పడం జరిగింది. ఇక ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని కింద వచ్చేటువంటి కామెంట్స్ మామూలుగా అంటే మామూలుగా లేవు. ఒక్కసారి ఇక్కడ ఇస్తాను చూడండి, పాస్ చేసి చూడండి. ఇంత దారుణమైన కామెంట్సా, ఇంత హేటా? ఎందుకు? ముస్లిమ్స్ ఎందుకు భారత్ మాతకి జై చెప్పరు? ఎందుకు చెప్పరు అనంటే, భారత్ మాత అంటే మనం వర్షిప్ చేస్తాం, అంటే కిరీటం పెట్టి మనం పూజ చేస్తూ ఉంటాం కదా. ముస్లిమ్స్ ఏంటంటే అల్లాను మాత్రమే నమ్ముతారు, అల్లాను మాత్రమే కొలుస్తారు, ఇంకా దేనికి కూడా పూజ చేయరు. వాళ్ళు ఏమంటారు, మేము భారతదేశాన్ని పూజించము, మీ భారతదేశాన్ని ప్రేమిస్తాము అంటారు. అరే దాంట్లో తప్పేముంది? కొంతమంది భారతదేశాన్ని పూజిస్తారు, భారతదేశాన్ని దేవతగా చూస్తారు, తల్లిలాగా కొలుస్తారు. ఇంకొకరు భారతదేశాన్ని డైరెక్ట్ గా మేము ప్రేమిస్తాము, ఈ దేశానికి ఏం ఆపద వచ్చినా కూడా మేము ముందుంటాము అని అంటారు. అందులో తప్పేమున్నది? ఎందుకంటే వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఆనవాయితీ, వాళ్ళ మతంలో ఉన్నటువంటి కల్చర్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ దాన్ని బట్టి వస్తుంది ఇదంతా కూడా. అంతే తప్ప భారతదేశం మీద ప్రేమ లేదని కాదు. ఎక్కడో ఎవరో టెర్రరిస్టులు ఏదో చేసినంత మాత్రాన దాన్ని పూర్తిగా అందరికీ జనరలైజ్ చేయొద్దు. కామన్ ముస్లిమ్స్ పైన ఇంత హేట్ ఎందుకు? ఇంత హేట్ పెంచుకోవద్దు, అది దేశానికి కూడా మంచిది కాదు. ఒక్కటే చెప్తున్నాను, కలిసి ఉండడమే మన బలం. ఏ భారత్ మాతకి జై అన్న ప్రతి ఒక్కడు ఉన్న ఫలంగా పవిత్రుడైపోతాడా? భారత్ మాతాకి జై అంటూ కూడా దేశాన్ని వెన్నుపోటు పొడిచేటువంటి ఎంతమంది లేరు. అలా అనకున్నా కూడా దేశాన్ని ప్రేమించి దేశానికి ఏ ఆపద వచ్చినా కూడా ముందుండి నిలబడి పనులు చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు ఎంతమంది లేరు. ఇక్కడ మ్యాటర్ దేశాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావు, దేశానికి నువ్వు ఎలా రెస్పెక్ట్ ఇస్తావు అనేది కూడా మనమే చెప్పనక్కర్లేదు. అది ఎవరి మనసులో వాళ్ళది ఉంటుంది తప్పకుండా. ఆ ముస్లిం సోదరుడు కూడా పెట్రోల్ పంచేటప్పుడు ఆ ఒక్కరోజే వచ్చి చేయలేదు. ఆయన ఒక సోషల్ వర్కర్, చాలా కాలం నుండి అతను చేస్తూనే ఉన్నాడు, అందులో భాగంగా ఇది చేశాడు. సో అక్కడ ఎలాంటి రిలీజియస్ డిఫరెన్సెస్ రావద్దు అని చెప్పేసి, బాయ్ కొంచెం అవి అలాంటివి చెప్పకండి, ఇక్కడ అందరిది, ఇక్కడ మతాలు రిలీజియస్ డిఫరెన్సెస్ ఏమి లేవు అని చెప్పడం అతని ఉద్దేశం. అందుకే అది అన్నాడు తప్ప భారతదేశం అంటే ప్రేమ లేదు, రెస్పెక్ట్ లేదు అని కానే కాదు. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, అక్కడ జరిగింది ఇదే, అతని ఉద్దేశం కూడా ఇదే. ఇలాంటివన్నీ ఆలోచించకుండా కామెంట్లో అది చేస్తాము, ఇది చేస్తాము, నువ్వేం బూతులు బూతులు తిడుతున్నారు. సామాన్యమైన ముస్లిమ్స్ చూస్తేనే అసలు ఎంత హేట్ అంటే అంత హేట్లో రగిలిపోతున్నారు. అంటే అందరూ హిందువులు కాదు, అందరు హిందువులు కానే కాదు. అందరు హిందువులు అలాగే రగిలిపోతే గనక ఈ దేశం ఇలా ఉండకు. అందరు ముస్లిమ్స్ ఎవడో ఎక్కడో టెర్రరిస్ట్ ఏదో చేస్తే అలాగే అందరూ ఉంటే ఈ దేశం ఇలా ఉండకపో. నిజంగా హిందూ ధర్మంలో ఉన్న నిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, అందుకే ఈ దేశం ఇలా ఉంది. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కానీ కొంతమంది ఏంటంటే ఇదే పొద్దున్న లేస్తే ఇదే, కేవలం ఈ దేశంలో హిందువులే ఉండాలి అనే రకంగా ఈ పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పటికీ మనం ఈ హేట్ రేట్ తగ్గించుకొని కొంచెం దేశం గురించి ఆలోచిస్తే, దేశం పటిష్టంగా ఉండాలి అని అంటే అందరం కలిసి ఉండడమే దానికి మొదటి మార్గం. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు మొన్న కూడా మోడీ పార్లమెంట్ లో ఏమన్నాడు, మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు లాక్డౌన్ వస్తే గనక అందరం కలిసి ఉండాలి, ఒక్క తాటిపైన ఉండాలి అన్నాడా? లేకపోతే ముస్లింలు అందరూ కలిసి ఉండాలి, హిందువులందరూ కలిసి ఉండాలి, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలని అన్నాడా? ఇలాగ దేశంలో మత విద్వేషాలు, అల్లకల్లోలాలు, అశాంతి సృష్టించి ఇవి ఎక్కువగా జరిగితే, ఇవి ఎక్కువగా పెరిగితే గనక ఎవడు ఇన్వెస్ట్మెంట్స్కి వస్తాడు ఫారెన్ నుంచి మన దేశానికి ఏ రకంగా లాభాలు జరుగుతాయి? ఇండియా యొక్క గొప్పతనం, ఇండియా బలమేంటో తెలుసా? యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఇదే మొదటి నుండి మనల్ని నిలబెడుతుంది. తిరుపతి ప్రసాదమా? అన్న వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని వచ్చానని ఇచ్చాడు. ఏదైతే కులాలు మతాలు ఉన్నాయో అవి మన ఏకాగ్రత కోసం ఏ ధర్మం చెప్పినా కానీ మనిషిని మనిషిలాగా ప్రేమించమని చెప్తుంది. కాబట్టి ఏదైతే ఈ పవిత్రమైన ప్రసాదం ఉందో ఈ ప్రసాదాన్ని మా ఇంటికి కూడా నేను తీసుకుని వెళ్తున్నాను. అప్పుడు స్వాతంత్రోద్యమంలో అందరం కలిసే పోరాడాం. మొన్న కరోనా వచ్చినప్పుడు అందరం కలిసే పోరాడాం.
రేపు ఏ ఆపద వచ్చినా అందరం కలిసే పోరాడతాం. రేపు ఎవడైనా మన దేశం మీద చెయ్యి వేస్తే, వేలు చూపిస్తే వేలు తీసేస్తాం, చెయ్యి నరికేస్తాం. అందరం కలిసే పోరాడతాం. అప్పుడు కూడా మధ్యలో ఈ విభేదాలన్నీ ఏంది, ఈ హేట్రేట్ ఏంది, విభజించేటువంటి ఈ పాలిటిక్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇటువైపు పార్టీయా అటువైపు పార్టీయా కాదు, దేశం ముఖ్యం. దేశం డెవలప్ అవుతుందా లేదా అన్ని రంగాల్లో అదే ముఖ్యం, నీకు నాకు. అంతెందుకు మొన్న అజిత్ దోవల్ గారు ఏమన్నారు, The voice of Islam is not for criminality, the voice of Islam is not for killing the innocent, and the majority of the Indian Islam is totally in support of it. We should stop thinking in communal lines. అంతే కదా, చెప్పింది విన్నారు కదా. ఈ దేశానికి ఎలాంటి క్రైసిస్ వచ్చినా కూడా ముస్లిం ఆర్గనైజేషన్స్ ఎంతగానో సేవ చేశాయి అని దయచేసి ఆలోచించండి. అసహనం వద్దు. ఇప్పటికీ చెప్తున్నా, ఈ దేశంలో ఉంటూ ఎవడైనా పాకిస్తాన్ జిందాబాద్ అని, చైనా జిందాబాద్ అని అంటే నేనే ఊరుకోను, ఎవ్వరము ఊరుకోము. ఆ విషయానికి వస్తే ముస్లిమ్స్ ఊరుకోరు, హిందూస్ ఊరుకోరు, క్రిస్టియన్స్ ఊరుకోరు. ఈ దేశం మీద పుట్టిన, ఈ గడ్డ మీద పుట్టిన ఏ ఒక్కడు ఊరుకోడు. దయచేసి దేశభక్తిని మతానికి లింక్ చేయకండి. ఆ ఒక్కటే దేశ సామరస్యతని దెబ్బతీసేది, మన యూనిటీని దెబ్బతీసేది. దేశభక్తి వేరు, మతం వేరు. ఈ రెండింటిని వేరుగా చూడండి. ఈ దేశంలో పుట్టుక ఆధారంగా చూడండి. ఈ దేశంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారు ప్రతి రంగంలో, అందరూ కూడా యునైటెడ్గా దాన్ని చూడండి. దేశానికి ఏదైనా ఆపద వచ్చినా ఎంతో మంది ముస్లిమ్స్ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోజు చూడట్లేదా మనం? ఇండియన్స్ గా ముస్లిమ్స్ ఈ దేశానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళలో ఎంతో మంది లా అండ్ ఆర్డర్ని కాపాడే పోలీసులు లేరా? వాళ్ళలో ఎంతో మంది ప్రాణాన్ని కాపాడే డాక్టర్లు లేరా? వాళ్ళలో ఎంతో మంది ఇంజనీర్లు లేరా? వాళ్ళలో ఎంతో మంది బిజినెస్ మెన్ లేరా? డెఫినెట్లీ చెప్తున్నా, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరిది ఈ దేశం. దేశభక్తికి మతానికి లింక్ చేయకండి దయచేసి. మన యూనిటీ దెబ్బతింటే బయట దేశాలకి లోకువైపోతాం, చులకనైపోతాం. అది ఈ దేశానికే ప్రమాదం. మిత్రులారా, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, భారత్ మాతాకి జై అన్న, వి లవ్ ఇండియా అన్న, వి రెస్పెక్ట్ ఇండియా అన్న, వీఆర్ ఫర్ ఇండియా అన్న, వి డై ఫర్ ఇండియా అన్న, అందరిది దేశభక్తే. అది గుర్తుంచుకోండి. ఇన్ని నిజాలు ఉన్నట్టుగా చెప్పిన ఈ వీడియో కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా పర్లేదు మిత్రులారా. మన వీడియోస్ అన్ని కూడా దేశ సామరస్యాన్ని కాపాడేటివే. ఈ దేశంలో ఈ విభేదాలు, ఈ అల్లకల్లోలాలు రేపటి మన పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి ఆటకం కలిగించకూడదు. దేశం ఎప్పుడు ఒక్కటిగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి. మీ అభిప్రాయాన్ని గుండె మీద చేసుకొని నిజాయితీగా, జెన్యూన్ గా రేపటి తరాల కోసం ఏం చెప్తారో కింద కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, హ్యుమానిటీ వర్ధిల్లాలి. మళ్ళీ చెప్తున్నాను, మన దేశపు బలమే భిన్నత్వంలో ఏకత్వం, ఐకమత్యం.